మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ వరుణ్ గారు. ఆయనతో మాట్లాడి సైబర్ క్రైమ్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈ డిజిటల్ అరెస్ట్ అని, సైబర్ క్రైమ్స్ అని బాగా ఎక్కువ పెరిగిపోతున్నాయి. వాళ్ళు చేసే మోసాలు కూడా వేలల్లోని, లక్షల్లోని కాదు, కొన్ని కోట్లలో ఉన్నాయండి. అండ్ రీసెంట్గా వచ్చిన న్యూస్ ఆర్టికల్లో చూసుకుంటేనే మన దేశవ్యాప్తంగా గడిచిన ఒక 10 నెలల్లోనే 11,333 కోట్లు దోచుకున్నట్టు తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా 63,484 కేసులు నమోదైనవి. ఎలాంటి క్రైమ్స్ అనేవి జరుగుతున్నాయి అండ్ వాటి నుంచి ఎలా దూరంగా ఉండాలంటారు, ఎలా జాగ్రత్తగా ఉండాలంటారు? ఇక్కడ మనకు మెయిన్గా అవేర్నెస్ అన్నదానికన్నా అలర్ట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రీసెంట్గా కేరళ పోలీస్ స్టేషన్కి, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఒక వ్యక్తి డిజిటల్ అరెస్ట్ కాన్సెప్ట్ తోటి వచ్చాడు. అక్కడ కెమెరా నాకు కనిపించట్లేదని పోలీసు వ్యక్తి అంటే క్లియర్గా పెట్టండి అని చూస్తే అప్పుడు ఆయనకి ఈయన కనిపించడం జరిగింది. రియల్ పోలీస్ వాళ్ళు కనిపించారు. కేరళలో జరిగిన ఇన్సిడెంట్. ఓకే, రియల్ పోలీస్ వాళ్ళని డిజిటల్ అరెస్ట్ మీకు ఇంత అమౌంట్ ఉంది, మీరు ఇంత కట్టాలి, ఇట్లా అట్లా అని చెప్పేసి తర్వాత వాళ్ళు ఏం చేయాలో స్టెప్స్ చేసేసారు పోలీస్ వాళ్ళు యాజ్ పర్ ద లా. ఓకే, సో ఇది ఎవరికైనా జరగవచ్చు అండ్ ఈ వర్జన్స్ కూడా మారుతున్నాయండి. ఓకే, కాబట్టి ఇక్కడ అలర్ట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఫ్లైట్ బుక్ చేసుకుంటున్నాను. బుక్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు ఎంత తెలివిగా చేస్తారంటే, సేమ్ వెబ్ పేజెస్ మీరు ఏ వెబ్సైట్లో నుంచి మీరు ఫ్లైట్ బుక్ చేసుకున్నా సిమిలర్ వెబ్ పేజెస్ ఓపెన్ అవుతాయి. మీరు ఇంకా వెబ్ చెకింగ్ జరగలేదు, ఈ లింక్ ఓపెన్ చేయండి అయిపోతుందని అలర్ట్గా, ఇంకా చేయట్లేదని షార్ట్ టైంలో చాలా మెసేజెస్ రావడం జరిగింది. సరే, మరి మనము బోర్డింగ్ పాస్ అవన్నీ ఇక్కడే చేసుకుందామని ఆల్రెడీ చేసేసిన, అయినా వెబ్ చెకింగ్ అని రిపీటెడ్గా వస్తుంది. అయితే క్లిక్ చేసిన తర్వాత నాకు మెసేజ్ వచ్చింది, ఓటీపీ అడుగుతుంది. ఏమంటే నేను ఎప్పటి నుంచో ఫ్లైట్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నా, ఎప్పుడు ఓటీపీ రాలేదు. తర్వాత ఫ్లైట్ ఎక్కే ముందు అన్ని బోర్డింగ్ పాస్లు అవన్నీ చేసేసిన అయిపోయింది. అసలు ఈ వెబ్ చెకింగ్ ఏదైనా అక్కడ అవసరం పడి, ఇదేంటంటే సిమిలర్ వెబ్ పేజెస్ క్రియేట్ చేసి ఎవరైతే వ్యూయర్స్ ఉన్నారో అది నిజమనే నమ్మించి రిపీటెడ్గా వాళ్ళని ప్రెజరైజ్ చేసి చేయడం జరుగుతుంది. సో దీని వర్జన్ కూడా మారుతుంది. అండ్ వాళ్ళు ఎంత అలర్ట్గా, ఎంత స్మార్ట్ పీపుల్ అంటే టెక్నాలజీని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేశారు వాళ్ళు. ఓకే, గత కొంతకాలం ముందు ఎయిర్పోర్ట్లో జాబ్లు ఇప్పిస్తామని జనరల్గా ఎవరు ఏం చేస్తారండి, Naukri.comలోనో లింక్డ్ఇన్లో ఎన్లో కూడా వాళ్ళ రెజ్యూమ్ అప్లోడ్ చేసుకుంటారు. అప్లోడ్ చేసుకున్న విత్ ఇన్ షార్ట్ టైం వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి జనరల్గా వాళ్ళు యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే టెలికాలర్స్ అందరినీ లేడీస్ని పెడతారు. ఈ లేడీస్ నుంచే వీళ్ళకి ఈమెయిల్స్ కూడా నేహా, సుప్రియ, ప్రియా అని ఇవే వస్తాయి మెయిల్స్. జనరల్గా మగవాళ్ళకి ఫోన్ చేస్తారు. వాళ్ళు కాల్ చేసినందుకు వీళ్ళు కూడా కాసేపు వింటారు. ఏంటి అని చెప్పినప్పుడు అక్కడ సెక్యూరిటీ డిపాజిట్ చేస్తే మేము జాబ్ పెట్టి ఇచ్చేసేస్తాం, ఇట్లా అవుతుంది సార్. కొందరు ఏమనుకుంటారు, బ్యాక్ డోర్ కాన్సెప్ట్ అను, లేకపోతే వేరే వాళ్ళకి చెప్తే బాగుండదు, ముందు వచ్చినప్పుడు చెప్దాంలే అది ఇది అనుకుని కొంత రిస్క్ తీసుకుంటున్నారు. తీసుకొని లక్షల వరకు వెళ్ళిపోయింది. ఇంత లక్షల సెక్యూరిటీ డిపాజిట్ ఏం చేస్తే తర్వాత తెలిసింది అది ఒక స్కామ్ అని చెప్పి. అది ఇక్కడ కూడా ఎక్కడి నుంచో చేశారు. కానీ వీళ్ళు అప్లోడ్ చేసిన షార్ట్ టైంలోనే వాళ్ళు రిసీవ్ చేసుకున్నారంటే స్కామ్ చేసేవాళ్ళు, క్రైమ్ చేసేవాళ్ళు ఎంత స్మార్ట్గా ఉన్నారని మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అది కొంత టైం వరకు అది నడిచే తర్వాత లోన్ యాప్స్ మీద, లోన్ మీరు ఇంత తీసుకుంటే మీకు ఇంత వస్తుందండి. వాళ్ళు ఎలా ఉన్నారంటే స్మార్ట్గా అవతల యొక్క మెంటాలిటీ అంతా స్టడీ చేసినారు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళ అవసరాన్ని క్యాష్ చేసుకున్నారు, వీళ్ళు అమౌంట్ చేసుకుంటున్నారు. వాళ్ళ వీక్నెస్ని వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని బిజినెస్ నడిపిస్తున్నారు, ఆ క్రైమ్ బిజినెస్ ఏదన్నా. ఇక్కడ ఏంటంటే తక్కువ ఇంట్రెస్ట్గా మీకు వస్తుంది, షార్ట్ టైంలో మీకు మనీ రెట్టింపు అవుతుంది. ఓకే, మీకు షార్ట్ టైంలోనే మీరు ఎదుగుతారు. ఓకే, ఇలాంటి మాటలు చెప్పేసేసి ఆ లోన్ యాప్స్ ఇచ్చేవాళ్ళు మేము ఇంట్రెస్ట్ తక్కువ తీసుకుంటాం, ఒకవేళ ఏమైనా కూడా మీకు లాంగ్ డ్యూరేషన్లో ఉండొచ్చు, ఇలా మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు డీటెయిల్స్ అన్ని అడిగితే, అండ్ ఇచ్చేవాళ్ళు కూడా అన్ని డీటెయిల్స్ ఇస్తున్నారు. నేను ఒక పోలీస్ అతను క్రైమ్ చేసిన అతనికి కాల్ చేసి ఆయన మాట్లాడుకున్నట్టు, అంటే ఆడియన్స్కి తెలియాలి ఎలా వీళ్ళు అడుగుతారు. వాళ్ళు ఫోన్ చేస్తే ఈయన రిసీవ్ చేసుకుని ఎలా మాట్లాడారు, మీ అకౌంట్ నెంబరు, మీ పాన్ కార్డు, మీ ఆధార్ కార్డు మొత్తం నెంబర్స్ పంపించమంటే వీళ్ళందరూ పంపిస్తున్నారండి. వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు, అసలు ఆన్లైన్లో లోన్ తీసుకోవడం ఏంటి, మనం బ్యాంక్ వెళ్ళి ఏమైనా అప్లై చేసామా, బ్యాంక్ వాళ్ళ నుంచి ఎవరైనా రిప్రజెంటేటివ్ వచ్చారా, ఇప్పుడు రికవరీ ఏజెంట్స్ వచ్చినట్టు ఎవరైనా వేరే వాళ్ళు వచ్చారా, మన ఏమైనా వాళ్ళకు బ్యాంక్ వెళ్ళి అప్లై చేయలేదు కదా వీళ్ళు ఎందుకు అనేది ఆ ఆలోచన వీళ్ళకు ఉండాలి. ఈ పబ్లిక్కి ఆ ఆలోచన ఉండాలి. సో ఇవి లేక కొంత టైం వరకు ఈ లోన్ యాప్స్ మీద బాగా జరిగినాయి.
ఈ డిజిటల్ అరెస్ట్లు అవి జరుగుతున్నాయి. ఈ వర్జన్స్ ఏవైతే ఉన్నాయో సైబర్ క్రైమ్లో మారిపోతుందండి. సో దానికి మనం చాలా అలర్ట్నెస్ పెంచుకోవాలి. అందులో జనరల్గా అది మనం వెళ్ళినప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు లోన్ యాప్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకు వీళ్ళకి లోన్ ఇవ్వటం వల్ల వాళ్ళకు వచ్చే బెనిఫిట్ ఏంది? ఎందుకు ఇంతగా ఒత్తిడి చేస్తున్నారు? మనం ఏ బ్యాంక్, ఇప్పుడు ఇన్ని బ్యాంక్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ బ్యాంక్స్, మనం ఎప్పుడు అప్లై చేయలేదే, సరే ఆన్లైన్లో వచ్చింది, మన దగ్గర నుంచి అమౌంట్ ఎందుకు అడుగుతున్నారు? ఫస్ట్ ఇంత ఇస్తే మేము తర్వాత ఇది చేస్తాం, ఇలాంటివి ఎందుకు అడుగుతున్నారు అనే అలర్ట్నెస్, ఆలోచన ఈ పబ్లిక్ ఉండాలి. ఇక నిన్న ఒక స్కామ్ జరిగింది. 1.5 lakhs షార్ట్ టైంలో ఎగిరిపోయాయి ఒక అమ్మాయి. ఎలా వెళ్ళిపోయాయంటే, ఫస్ట్ వాళ్ళు కాల్ చేశారు, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అని వాళ్ళు కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత ఏం ఎత్తింది ఫోన్. ఎత్తిన తర్వాత మీ ఇన్సూరెన్స్ అనేది మామూలుగా అయితే ఎక్కువ అమౌంట్ కట్ అవుతుంది, మీరు ఇలా అయితే మీరైతే పే చేయాలో, ఏవైతే మీరు నెల నెల ఇస్తారో ఇవన్నీ పే చేసే వాటికి ఈ లింక్ని మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసేసుకుంటే మీకు తక్కువ పేమెంట్ వస్తుందండి, ఇలా ఆ రేషియో ఏదైతే ఉందో అది తక్కువ అయిపోతుందని చెప్పాడు. సరే ఈ వ్యక్తి ఏం చేసింది, ఆ డౌన్లోడ్ చేసింది. డౌన్లోడ్ చేసిన కొద్దిసేపట్లో ఏమో అమౌంట్ డిడక్ట్ అయిపోయిందని మెసేజ్ వచ్చింది, 1.5 lakhs అని. అదైతే ఇమ్మీడియట్గా సైబర్ క్రైమ్స్కి ఇన్ఫార్మ్ చేయగలిగింది. తన అదృష్టం ఏంటంటే అండి, 1.5 lakhకి మించిన అంత ఉంటేనే ఇప్పుడు సైబర్ పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా కంప్లైంట్ ఇవ్వండి అని నిన్న సిపి అవినాష్ మోహంతి గారు చెప్పడం జరిగింది. సార్ ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడు 1.6 lakh వరకు దాటితేనే తీసుకోవడం ఏంటంటే, అంటే ఇంకా తక్కువ అమౌంట్లో జరిగిన క్రైమ్స్ కూడా చాలా ఉంటాయి కదా. అంటే మన అవినాష్ మోహంతి గారు ఎవరైతే సైబర్ క్రైమ్స్కి అక్కడ సిపి ఉన్నారో తనేమంటున్నారంటే 1.5 lakhsకి దాటితేనే ఆ పర్టికులర్ టానాలో వేయండి, లేకపోతే మిగతా లోకల్ వాటిలో ఏమన్నా చెప్పుకుంటున్నారు. దీనికి మెయిన్ కారణము ఇప్పుడు త్రోట్ ఇండియాలో కూడా మన ఒక స్టేట్లోనే ఎక్కువ ఉన్నాయి సైబర్ క్రైమ్స్. అండ్ నిన్న సివి ఆనంద్ గారు ఇచ్చిన డేటా కూడా అంత కరెక్టే అది. ఎందుకంటే అంటే వాళ్ళు రికవరీ చేసిన అమౌంట్స్ అవి చూపిస్తున్నారు, అందులో కూడా రికార్డ్ ఉంది, అవార్డ్స్ కూడా వాళ్ళకి అప్రిషియేషన్ జరిగింది ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో పోలీస్ ఆఫీసర్స్, అది ఉంది. అలాగే నెంబర్ ఆఫ్ కేసెస్లో కూడా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్ కంపేర్ చేస్తే డబుల్ అయిపోయినాయి. ఈ పోలీసు వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు ఒత్తిడి పెరిగిపోయింది, అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువైనాయి కాబట్టి వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది. 1.5 lakhs అబోవ్ అయితే మీరు సైబర్ క్రైమ్ ఆఫీస్కి ఇక్కడ సైబరాబాద్ ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చి మీరు అప్లై చేసుకోండి, కంప్లైంట్ రేజ్ చేయండి, అది అని. తక్కువ అమౌంట్కి మీ లోకల్లో ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ టానాలలో వేసుకోండి అని చెప్పి చెప్తుంది. అంటే అంత స్థాయిలో సైబర్ క్రైమ్ జరుగుతుంది, డిజిటల్ అరెస్ట్ జరుగుతున్నాయి, రికార్డ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఫైల్ అవుతున్నాయి. ఇందాక మీరు చెప్పిన నంబర్ పరంగా అన్ని రికార్డ్ నెంబర్ ఆఫ్ కేసెస్ జరుగుతున్నాయి. అండ్ వీళ్ళ వలలో చిక్కిన వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది కంప్యూటర్ నుంచి మంచి గ్రిప్ ఉన్న వాళ్ళే, సాఫ్ట్వేర్లో కానీ ఏదైనా ఐటీ జాబ్స్ చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సార్ ఈ విధంగా చూసుకున్న స్టాక్ మార్కెట్ ని అడ్డం పెట్టుకుని స్కామ్స్ చేస్తున్నారు, లోన్స్ ని అడ్డం పెట్టుకుని స్కామ్స్ చేస్తున్నారు, ఇన్సూరెన్స్ ని అడ్డం పెట్టుకుని, ఒక ర్యాపిడోని పట్టుకుని, ఒక యాప్ ని అడ్డం పెట్టుకుని, బ్యాంక్ ని అడ్డం పెట్టుకుని, ఇన్ని రకాలుగా స్కామ్లు అనేవి జరుగుతున్నాయి. అసలు జనాల్లో అవేర్నెస్ అనేది రావట్లేదు. మీరు అన్నట్టు చూసారు కదా, అవేర్నెస్ కాదు, వాళ్ళకంటే ఒక అలర్ట్నెస్ అనేది రావాలని చెప్పేసి స్కామ్స్ అనేవి జరగకుండా ఉన్నారంటే ముఖ్యంగా వాళ్ళకి ఎలాంటి కాల్స్ ని కంట్రోల్లో పెట్టుకోవాలంటారు, ఎలాంటి కాల్స్ ని లిఫ్ట్ చేయాలంటారు, ఎలాంటి ఓటీపీస్ జాగ్రత్త పెట్టుకోవాలంటారు? లేదండి, ఇక్కడ బేసిక్ మనిషికి ఉండాల్సిన లక్షణాలు సొసైటీలో ఎలా ఉండాలనేది, అలర్ట్నెస్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. ఎందుకంటే మనము పోలీసు వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇవ్వలేరు, ప్రతి ఒక్కరికి క్లాసులు చెప్పలేరు. ఎందుకంటే సైబర్ క్రైమ్స్ అనేది ఒకే కాన్సెప్ట్లో ఇలానే జరుగుతుంది అని లేదు. రేపు వచ్చిన సైబర్ క్రైమ్, ఇప్పుడు ర్యాపిడో అని కూడా తీసినట్టే ఇంకొకటి ఏదన్నా వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, క్రైమ్ చేసేవాళ్ళు పబ్లిక్ ఒక అవసరాలని, వాళ్ళ వీక్నెస్ని బాగా క్యాచ్ చేసుకుంటారని. అది జాబులు ఇప్పిస్తా అన్న స్కామో, లేకపోతే లోన్ స్కామో, లేకపోతే డిజిటల్ అరెస్టో, లేకపోతే ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ వస్తాయనో, ఇన్సూరెన్స్ అని ఏదైనా, వీళ్ళ అవసరాలని బాగా అత్యవసరాలని మైండ్లో పెట్టుకొని ఎలా చెప్తే వీళ్ళు టెంప్ట్ అయిపోయి వాళ్ళు లొంగిపోయి డౌన్లోడ్ చేసుకొని యాప్స్ ఇవన్నీ చేస్తారో ఆ బేసిక్ అవసరాలని మైండ్లో పెట్టుకుంటున్నారు. అయితే జనరల్గా బేసిక్ అవసరాలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, Naukri.com అప్లై చేశాడు, లేకపోతే లింక్డ్ఇన్ సంథింగ్ ఇప్పుడు ఉన్న వాటిలలో అప్లై చేశాడు రెజ్యూమ్. సరే తనకు కాల్ వచ్చింది. కాల్ వచ్చినప్పుడు జాబ్ చేసేవాడికి నువ్వు పని చేస్తే యజమాని బాస్ జీతం ఇవ్వాలి, అంతేగాని నువ్వు ముందు సెక్యూరిటీ డిపాజిట్ కట్టావు కదా, నీ నుంచి డబ్బు అడుగుతున్నాడంటే ఖచ్చితంగా అది ఫ్రాడ్ అని తెలుసుకోవాలి. ఇక్కడ ఎవరు టీచింగ్ చేయరు, అది తెలుసుకోవాలి. అలాగే అలా తెలుసుకొని ఆ జాబ్ స్కామ్ ఏదైతే ఉందో, ఈ వీళ్ళు కూడా ఏదైనా జాబ్ అవసరమనో, అత్యవసరమనో, అప్పులు చేసో ఏదో వాళ్ళకి ముందు పే చేసి బ్యాక్ డోర్ ద్వారా వచ్చే ఆలోచనలు వీళ్ళకి కూడా ఉండకూడదు.
నిజాయితీగా గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ ఎక్కడైనా నువ్వు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా బతకొచ్చు. ఈ ఇన్ని క్రోర్స్ లక్షలు లాసే బదులు ఒక షాప్తో వాళ్ళు కూడా బతకొచ్చు. అవును సార్. ఓకే, సో ముందు ఆలోచన, బేసిక్ ఆలోచన ఏంటంటే వాళ్ళు ఎందుకు జాబ్ ఇచ్చేవాడు మన దగ్గర ఎందుకు తీసుకుంటాడు. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఉన్నా కూడా వాళ్ళే చేస్తారు. ఎంఎన్సీలోనే ఫ్రీగా చేస్తారండి ట్రైనింగ్ మరి. సో ఆ ఆలోచనతోటి మనం ఉండాలి. అలాగే లోన్ యాప్స్ కానీ దేనికైనా అప్లై చేసినప్పుడు మనం ఎవరికి అప్లై చేయకపోతే మనకి ఎందుకు కాల్ వచ్చింది, ఆ కాల్ వచ్చినప్పుడు కొంచెం మనం కూడా గ్రౌండ్ వర్క్ చేయాలి. ఓకే మేము చూస్తామండి, ఎందుకంటే అన్నోన్ నెంబర్ నుంచి వచ్చింది, మేము చెప్తాం, మేము వాళ్ళు ఎంత ఒత్తిడి చేస్తూ వాళ్ళకు కూడా టార్గెట్స్ ఉంటాయి ఇన్ని చేయాలని, మేము చెప్తామని చెప్పి మీరు పోయి కనుక్కోవాలి. మీ నియర్ బై బ్యాంక్లో వెళ్ళి ఇలా ఉందా అండి ఇలా అంటే వాళ్ళు చెప్తారు ఇదంతా ఫ్రాడేనండి, ఏముండదు అట్లా, ఏ బ్యాంక్ అప్లై చేసినా ఇలా ఉండదని. ఆ తొందరపాటు లేకుండా కొంచెం ముందు వెనకాల చూసుకొని చేస్తే ఈ లోన్ యాప్స్లో వాడు అడగడు. అందరికి వస్తున్నాయండి ఈ మధ్య కాల్స్, కంటిన్యూ వస్తుంటాయి. అంతెందుకు ఎక్కడో టూరిజం ప్యాకేజ్ అని, ఇంత ప్యాకేజ్ మా జనరల్గా ఇలా ఉండదని మేము తక్కువకే ఇస్తాం. ఎగ్జాక్ట్లీ. సో హౌ దే ఆర్ క్యాచింగ్ ద ఆడియన్స్ పల్స్. ఓకే, తక్కువకి ఇస్తాం, జల్దీ అయిపోతుంది, షార్ట్ టైంలో అయిపోతుంది అంటే జనం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ అండి. ఇన్స్టెంట్ మనీకి, ఈజీ మనీ. ర్యాపిడో స్కామ్ గురించి ఉన్నాను అంటే ర్యాపిడో అంటే ఒక యాప్ గురించి మాట్లాడట్లా, ఒక ఆన్లైన్ ట్రావెలింగ్ యాప్ అనుకోండి. సంథింగ్ మనల్ని పోర్టల్ యాప్ కానీ, సంథింగ్ ర్యాపిడో కానీ, ఓలా కానీ, వీటిలో చూసుకుంటే సార్ బుక్ చేసుకున్నాం, సంథింగ్ ర్యాపిడో వస్తున్నాడు, ఆయన ఫోన్ చేసి సార్ మీ దగ్గరికి వస్తున్నాను మీరు క్యాన్సిల్ చేయకండి అని ఫోన్ చేస్తారు. ఆయన ఫోన్ చేస్తే సరే వస్తున్నాడు కదా అని మనం వెయిట్ చేస్తాం, కొంచెం లేట్ అవుద్ది అంటాడు, సరే వెయిట్ చేస్తాం. వెయిట్ చేసిన తర్వాత ఫోన్ చేస్తే సార్ కొంచెం ఎమర్జెన్సీ నా ఫోన్పే పని చేయట్లేదు, నా దగ్గర క్యాష్ ఉంది, ఇది నా భార్యకు కొట్టాలి, నా భార్య హాస్పిటల్లో ఉంది, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, నాది సంథింగ్ వాళ్ళ నెంబరు నాకు ఇది అవ్వట్లేదు, సంథింగ్ నాకు రీచ్ అవ్వట్లేదు, మీకు ఫోన్పే చేస్తాను మీరు కొట్టండి రాగానే అని చెప్పేసి అంటున్నారు. సరే దాన్నే ఉంది కదా హెల్ప్ చేస్తామని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. ఫోన్పే చేసినట్టు మెసేజ్ పెడుతున్నారు, అమౌంట్ వచ్చింది క్రెడిట్ అయింది అనుకుని వీళ్ళు ఆ మెసేజ్ చూసి వీళ్ళు ఇచ్చిన నెంబర్కి ఫోన్పే చేస్తున్నారు. తీరా చూసుకుంటే వీళ్ళ అకౌంట్లో వీళ్ళ డబ్బులు డిడక్ట్ అవుతున్నాయి తప్పితే వాళ్ళ అమౌంట్ క్రియేట్ అవ్వట్లా. ఇలా ఎన్నో స్కామ్లు జరుగుతున్నాయి సార్. ఇక్కడ చూసుకుంటే ఇన్స్టెంట్ మనీకి అలవాటు పడిన వాళ్ళే కదండి, ఒక సహాయం చేద్దాం, ఒక మానవత దృక్పథం ఉన్న వ్యక్తిని కూడా మోసాలు చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మనం ఇవన్నీ చూస్తే ఒక మెడికల్ టర్మినాలజీలో ఒక మాట అంటారు, ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అని. ఓకే, ముందు అసలు అది రాకుండా చూసుకోవడమే రోగం బెటర్ అన్నట్టే. ఈవెన్ ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవడమే బెటరు. కానీ మనం ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ మీరు ర్యాపిడో స్కామ్ అంటున్నారు, అంతకుముందు లోన్ యాప్స్ అన్నారు, డిజిటల్ అరెస్ట్లు అన్నారు, ఎయిర్పోర్ట్లో జాబ్ అన్నారు, ఇంకేదో టూరిజం ప్యాకేజీలు అన్నారు. వర్జన్స్ మారినట్టే ఇప్పుడు ఎవరికి కూడా కరెక్ట్ ట్రైనింగ్ ఇచ్చలేము. కాకపోతే ఒక్క విషయాన్ని మనం బాగా గమనించాలి ఏంటంటే ఎవరైతే స్కామ్ చేస్తున్నారో వాళ్ళు ఎంత స్మార్ట్గా ఉన్నారు, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఎలా ఉంది, మన హ్యూమన్ నేచర్ని కూడా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. మీరు ఇందాక ర్యాపిడోలు చెప్పినప్పుడు వాస్తవానికి ఆయన హెల్ప్ చేద్దాం అనుకున్నాడు, కానీ దాన్ని కూడా హాస్పిటల్ అన్న పేరుతోటి, లేకపోతే సీరియస్గా ఉంది ఎమర్జెన్సీ అనే పేరు చెప్తే జనరల్గా మనిషి అన్నవాడు ఎంతో కొంత హ్యూమన్ అని అన్నప్పుడు వాడికి కొంత మానవతా దృక్పథంతో హెల్ప్ చేయాలనుకుంటాడు, దాన్ని కూడా అడ్వాంటేజ్ తీసుకుని చేస్తున్నారు. సో మనకు అవసరాలని, మనకు నెసెసిటీ ఏవి ఉన్నాయో, మనకి ఏది ఇంపార్టెన్సో ఇది కాక మన నేచర్ని కూడా వాళ్ళు క్యాచ్ చేసుకుంటారు. ఎందుకంటే వాడికి తెలుసు కొన్ని బాధలు చెప్తే జనాలు కరుగుతారు. అందులో ఉమెన్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ కన్సర్న్ చూపించచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే, అయ్యో పాపం వీళ్ళకి ఇలా జరిగిందా అని. అలాగే మనిషికి కావాల్సిన ఉద్యోగాలు కానీ, ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత అవసరాలకు సరిపోలేదు కదా, అమౌంట్ ఎక్కువ రావాలి, తక్కువ టైంలో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే మీకు రిటర్న్ ఎక్కువ అమౌంట్ వస్తుంది, ఈజీ మనీ, గ్రోత్ త్వరగా ఉంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది, మన వాళ్ళకి కళలు చూపించటం. ఓకే, జాబ్స్ విషయం మీద మిగతా ర్యాపిడో స్కామ్ అంటే జనరల్గా బుక్ చేసుకుంటారు ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు వారికి అవసరాలని మైండ్లో పెట్టుకొని హ్యూమన్ నేచర్కి కూడా ఎలా చెప్తే వాళ్ళకి నచ్చుతుంది. ఓకే, తక్కువ టైంలో అయిపోతుంది, ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది, మేము ఇలా చేస్తాం, ఇమీడియట్గా మీకు వస్తుంది. ఈ హ్యూమన్ గ్రౌండ్స్ని ఏవైతే మనం బేసికల్ చూస్తామో ఇవన్నింటిని పర్ఫెక్ట్గా స్టడీ చేసిన వాళ్ళు ఈ స్కామ్లో చేస్తున్నారు. మెయిన్గా చిక్కే వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే వీళ్ళకి తగ్గట్టు పోలీస్ ఆఫీసర్స్ మన దగ్గర ఉండటం మన అదృష్టం. ఇన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా వాళ్ళు డీల్ చేసి రికవర్ చేయించారు. అండ్ నేను పర్సనల్గా నాంపల్లి కోర్టులో కూడా మొన్న ఆర్డర్ తెప్పించాను, వాళ్ళకి అమౌంట్ మళ్ళీ రికవర్ అయిపోయింది, కాంపన్సేషన్ వచ్చేసింది. సో మనం ఎంతో అలర్ట్గా ఉంటే కానీ కొంచెం బేసిక్ టర్మినాలజీ, ఒక జాబ్ ఇచ్చేవాడు మన దగ్గర ఎందుకు డబ్బులు తీసుకుంటాడు, లోన్ ఇచ్చేవాడు ఇంత ఒత్తిడి ఎందుకు చేస్తున్నాడు, ఒకే ఒక ఫోన్ వచ్చిందంటే ఓకే, కానీ ఇంత ఒత్తిడి ఎందుకు చేస్తున్నాడు,
లేకపోతే తక్కువ టైంలో మనీ ఎక్కువ ఎట్లా వస్తుంది, ఎర్లీ సక్సెస్ ఇస్ స్కామ్ అన్నారు కదా. ఈ గ్రౌండ్స్లో చూసి మన పర్సనల్ నేచర్ కూడా అతి కరుణ కూడా చూపించకుండా ఉంటే తప్ప ఈ స్కామ్కి చెక్కకుండా ఉండలేము. సార్ ఇప్పుడు ఇంత అవేర్నెస్ తీసుకున్నా సరే ఇంకా సైబర్ క్రైమ్స్ అనేవి జరుగుతూనే వస్తున్నాయి. కానీ తెలుసో తెలియకో ఇలాంటి సైబర్ క్రైమ్లు ఇరుక్కుని డబ్బులు కోల్పోతే వాళ్ళు నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలంటారు, ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలంటారు? ఓకే అండి, ఇక్కడ ఆర్బీఐ వారి పాలసీ ఒకటి ఉంది. ఇప్పుడు ఎవరికైనా సైబర్ ఫ్రాడ్లో జరిగి మనీ డిడక్ట్ అయితే 3 days లోపల వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా కాంపన్సేషన్ వస్తుందని ఉన్నది. అలా చాలా మంది కూడా రికవర్ అయ్యే మనీ. అలాగే మన దగ్గర ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1930, దీనికి కాల్ చేసి ఇలా జరిగిందని వితిన్ షార్ట్ టైమే చెప్పాలి. ఇందాక మనం చెప్పిన కేసులో 1.5 lakhs కూడగొట్టుకున్న లేడీ కూడా వితిన్ షార్ట్ టైం పోలీస్ స్టేషన్లో సైబరాబాద్లో వాళ్ళు రిజిస్టర్ చేశారు కంప్లైంట్. అలా చేస్తే ఇమీడియట్గా స్టెప్స్ తీసుకున్నట్టు ఉంటుంది అండ్ రికవర్ కూడా అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.